గైస్ ఘోరంగా అంటే ఘోరంగా అయింది పరిస్థితి. ఏంటంటే చిప్స్ కడి చేస్తుంటే మొత్తం ఇగో లోపలికి కట్ అయింది ఘోరంగా. ఇద్దరు కలిసి అని పోతారట. ఒకవేళ దీన్నే మనం పెద్ద సైజులో తయారు చేసినాం అనుకోండి, దీనిపైన నుంచి మనం ఉరికినాం అనుకో దీని లోపల దిగవడం, అదే దీనిపైన మనం నిలబడి ఆగినాం అనుకో లోపలికి పోతాం. ఒకవేళ గాయస్ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్ కంప్లీట్ చేసారు అనుకో మనం ఇటువంటి స్టార్చ్ తెచ్చి మొత్తం పెద్ద సైజులో అయితే ఊబ్లెక్ పూల్ని అయితే తయారు చేద్దాము. ఒక దగ్గర ఈ స్టార్చే ఒక 100 kgs అట్లా ప్లాన్ చేద్దాము. టోటల్ ఎంతరా? 5000 + 2000 ఎంతరా? గాలి ఎక్కడ వస్తే మన ఎంతరా? 8000. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. పొద్దుగాలనే వీడు చిప్స్ ప్యాకెట్ అయితే ఇనుడు స్టార్ట్ చేసిండు. సో ఈ చిప్స్ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే మీరు ఇక్కడ పైన చూడవచ్చు 20 రూపీస్. దీంట్లో మనకు ఎన్ని చిప్స్ వస్తాయి అంటే మనకు 50 grams చిప్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఒక్క ప్యాకెట్లో మనం 20 రూపాయలు పెడితే 50 grams చిప్స్ మనకు వచ్చినాయి కదా. అంతేకాకుండా రీసెంట్గా మేము ట్రాంపోలిన్ వీడియో పైన ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే కుక్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీ అందరికీ చెప్పిన మేము 160 రూపీస్ పెడితే మాకు 50-60 ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చినాయి. ఒకవేళ మనమే ఆలుగడ్డలను తెచ్చి కనుక తయారు చేసినట్లయితే మనకి ఇంకెక్కువ వస్తాయి కావచ్చు అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోలో దాన్నే క్యాలిక్యులేట్ అయితే మేము చేయబోతున్నాము. దానికోసం గాయస్ మేము తీసుకొచ్చాం 50 kg. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సంచి నిండా 50 కిలోల ఆలుగడ్డలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఇవన్నిటిని యూజ్ చేసి అంటే దీంట్లో మేము 25 kgs ఆలుగడ్డలతో చేయబోతున్నాం. 25 kgs ఆలుగడ్డలతో చేయబోతున్నాం. ఈ విధంగా అయితే గైస్ మేము వీటిని డివైడ్ చేసి చేయబోతున్నాం, కుక్ చేయబోతున్నాం. ఆ తర్వాత మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ఎన్ని చిప్స్ అవుతాయి, ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతాయి అనేవే ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఆలుగడ్డలు కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి 50 kgs బరాబర్ ఉన్నాయి. 50 kgs కంటే 600 grams ఎక్కువనే ఉన్నాయి. కనబడుతుంది, కనవలే కదా, మొత్తం ఫ్లాష్ అవుతుంది కెమెరాలో. సో దీన్ని ఒక ఫోటో క్యాప్చర్ చేసి స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తే మీరు చూడొచ్చు. బరాబర్ 50 kg కంటే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవు. ఇవన్నిటిని యూజ్ చేసి మనం చిప్స్ చేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని మంచిగా ప్రాపర్గా కడుక్కుందాం. మొత్తం మనకు మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి మట్టి ఉంటాయి. వీటిని అయితే కడిగేద్దాం. మొత్తము అంత మట్టి ఉండే కదా, వీటిని వాటర్లో వేసి ఒక్కసారి బయట దిగగానే మొత్తం తెల్లగా అయినాయి, క్లీన్ అయినాయి. వజ్రంలా కొద్దిగా ఈ బురదున్న వాటర్ ఏవైతున్నాయో దీంట్లోకైనా తీసి ఇంకా ఫ్రెష్ వాటర్లో వేస్తున్నాం. ఫ్రెష్ వాటర్లకైనా మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాయి క్లీన్ అవ్వకుండా. వీటికి ఏమాత్రం మట్టి ఉండదు. ఇక దుకాణంలో తీసుకురాని పోయినప్పుడు ఈ సైజు ఇంతకంటే పెద్ద సైజు ఉంటాయని చెప్పిండు, కానీ ఈ సైజు ఇంతకంటే చిన్న సైజు ఉంది. ఇవి మన ఆలూస్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాయి, మొత్తం తానం చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆలూస్ని 25 kgs సపరేట్, 25 kgs సపరేట్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత అకార్డింగ్ టు దట్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో, ఈ బగోని వెయిట్ వచ్చేసి గైస్ 0 అయితే వేసేస్తున్నా. 0 అయిపోయింది. ఇప్పుడు 25 kgs ఆలు అయితే గైస్ దీంట్లో వేసేయరుగా. ఈ 50 kgs ఆలూస్ని అయితే గైస్ సపరేట్ చేసుకున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బగోన్లో మనకు 25 kgs ఉన్నాయి, ఆ బగోన్లో 25 kgs ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చేసి ముగ్గురు లాగా టీమ్ లాగా అయితే గైస్ డివైడ్ అవుతున్నాము. టీమ్ చిప్స్ వర్సెస్ టీమ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ముగ్గురు వాళ్ళు ఉంటారా? విజిగాడు, మనోజ్, డింపిగాడు వచ్చేసి ఒక టీం, అన్న నేను జింగాడు వచ్చేసి ఒక టీం. సో మేము వచ్చేసి చిప్స్, వీళ్ళు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. లెట్స్ స్టార్ట్.
దగ్గర గాయస్ 3 అవర్స్ కష్టపడ్డ తర్వాత మన ఆలుగడ్డలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పొట్టు మొత్తం అయితే తీసేసినాం. వీటిని అయితే వేస్ట్ చేస్తలేమో, లాస్ట్కు నూనె మిగులుతుంది కదా, దాంట్లో వీటిని కూడా ఫ్రై అయిపోతున్నాం. చూద్దాం ఇవి టేస్ట్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. నేను నార్త్ సైడ్ పోయినప్పుడు చూసిన వీటిని తింటారు, బట్ మన సౌత్ సైడ్ అయితే తినరు. సో చూద్దాం ఎట్లుంటుందో ఫ్రై చేసిన తర్వాత. అందుకోసమే వీటిని మంచిగా వాటర్లో నానబెడుతున్నాం. ఒకవేళ గైస్ మనం కనుక చిప్స్ని ప్యాకెట్స్లో కాకుండా బయట ఎక్కడైనా పర్చేజ్ చేసినాం అనుకోండి, ఇంట్లో వేసుకున్నా సరే అవి వచ్చేసి ఇట్లాంటి కట్టర్స్తో కట్ చేసిన అయితే ఉంటాయి అన్నమాట. మనం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో, సన్నగా సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇట్లా ఇగో మంచిగా లేయర్ లాగా ఇట్లా ప్లెయిన్గా అయితే రావడం జరుగుతుంది మన విజ్జిగాన్ లెక్క. కాకపోతే మనకు సేమ్ చిప్స్ ప్యాకెట్లో వచ్చినట్టుగానే ఉండాలి, తేడా ఏమి ఉండొద్దు అని మనం అనుకున్నాం అనుకోండి. వీటిని సైడ్ పెట్టినట్లయితే ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు డిజైన్ అవుతుందన్నమాట. దీనిపైన సింపుల్గా ఆలుగడ్డను మనం ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది మొత్తం ఈ విధంగా లేయర్ లాగా అయితే గైస్ కట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. నార్మల్ చిప్స్ చేసుకుంటేనేమో ఇట్లా మనం డిజైన్తో కావాలి, సేమ్ చిప్స్ ప్యాకెట్లు ఎట్లా వస్తుందో అట్నే ఉండాలనుకుంటే ఈ డిజైన్ ఏదైతుందో దాన్ని యూజ్ చేసి కట్ చేసుకోవాలి. హ్యాష్ట్యాగ్ పొట్టాలు ఉంటుంది అనుకుంటా అట్లా అంటే ఇప్పుడు మనం ఇంత స్టార్టింగ్లో తిన్నాం చూడు లేస్ బింగో అని చెప్పేసి, అవి తెలుసు ఇట్నే ఉంటుంది సేమ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే, ఒకవేళ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవాలనుకున్నాం అనుకోండి, దానికోసం ఈ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాము. దీని మీద సింపుల్గా ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ పెట్టేసేయాలి, ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. గ్యాస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కడిగేద్దామంటే అయితే లేవు, అందుకోసమే సిలిండరు గ్యాస్ తీసుకొచ్చినాం. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టినాం అనుకో మెత్తగా అయితే ఇక తర్వాత కడిగితే స్మార్ట్గా వస్తాయి. ఇక ఒక 4-5 డేస్ నుంచి గైస్ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు కదా, ఏ వీడియో షూట్ చేసినా సరే వర్షం వచ్చేసి ఆటంకం కల్పిస్తుందని చెప్పినా కదా. బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ కోతులన్నీ అసలు రేపు వస్తే అయిపోతుండే, మన చిప్స్ అన్ని రెడీ అయి ఉంటుండే, వీటికి ఏది ఉంటుంది. కాకపోతే ఇవాళ వచ్చినాయి ఇవి, రేపు మళ్ళీ రానే రావు. అరే వాన కొట్టే వరకు అయిపోవాలరా. గైస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడానికి మిషన్లు తెచ్చినా కదా, వీటితో అయితే కట్ అయితే లేవు. ఇవి లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మిగిలిపోతుంది. సో అందుకోసమే ఈ చాకులతోనే మొత్తం కట్ చేస్తున్నాం. ఇక మన ముందు ఉన్న ఇన్ని చిప్స్ మీరు చూడొచ్చు, ఇవన్నీ చిప్స్ కాస్టే దగ్గర ఒక 100-200 రూపాయలు అయితే ఉంటుంది. సో అన్ని చిప్స్ మనం కాస్ట్ ఎస్టిమేట్ చేస్తే నాకు తెలిసి ఘోరంగా ప్రాఫిట్ మిగులుతుంది కావచ్చు. నార్మల్ చిప్స్ వచ్చేసి గైస్ ఈ విధంగా తయారవుతున్నాయి కదా, డిజైన్ చిప్స్ని మొత్తం ఇక్కడ కుప్పలెక్కి వేసినాక వెరైటీ కనబడుతున్నాయి ఇవి. కదా తింటావా? బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, చూడాలి రేపు ఎన్ని తింటాడో. గైస్ ఘోరంగా అయింది పరిస్థితి. ఏంటంటే చిప్స్ కడిగేస్తుంటే మొత్తం లోపలికి కట్ అయింది ఘోరంగా. ఇద్దరు కలిసి చల్లా అని పోతారట. ఈ భగవంలో చిప్స్ మీద నురుగు కనబడుతుంది కదా, ఇదంతా ఆలుగడ్డలకు సంబంధించిన స్టార్చ్ అనమాట. సో దీన్ని ఓవర్ నైట్ మనం ఇదే విధంగా వాటర్లో పెట్టి రేపు మార్నింగ్ అసలైన స్టార్చ్ తీసి మీకు బయటకు చూపిస్తాం. ఇప్పుడైతే నేను నానబెట్టేద్దాం, రేపు మార్నింగ్ వరకు ఉండాలి. చెప్పినా కదా కంపల్సరీ వర్షం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం అంతా సెటప్ మొత్తం క్లోజ్ చేసినాం. ఇంత ముందుకు మీకు ఇక్కడ భగవంలో వాటర్ వైట్ వచ్చేది స్టార్చ్ అని నేను చెప్పినా కదా, ఇక్కడ కోసుకుంటే చిప్స్ అని వేసే వరకు ఇక్కడ జమ మీరు చూడొచ్చు, ఒక పిండి లాంటి పదార్థం లెక్క ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇట్లా ఇది మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం సంథింగ్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. దాని గురించి నేను మీకు రేపు చూపిస్తాను. గైస్ ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ దాకా కష్టపడ్డ తర్వాత మీరు ఈరోజు చీకటి అయితే అయిపోయింది. ఏమేమి రెడీ అయినాయి అంటే మన 50 kgs ఆలుగడ్డలు వచ్చేసి ఇట్లయితే రెడీ అయిపోయినాయి.
ఈ భగవాన్లో మీరు చూడొచ్చు మొత్తం చిప్స్ కడకైనాయి. దీంట్లో కూడా మొత్తం చిప్సే, 2 భగవాన్లలో చిప్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యా, అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే ఫ్రెంచ్ ఫ్రైస్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందుకు నేను చిప్స్ని 2 రకాలుగా ఫ్రై చేస్తున్నామని చెప్పేసి. డిజైన్ ఏవైతే ఉన్నాయో గాయస్ అవి వచ్చేసి తక్కువ చేసినాం, ఎందుకంటే అది చేసేటప్పుడు ఏలు కట్ అవుతున్నాయి. నా చెయ్యి కట్ అయింది, వీని ఏలు కట్ అయింది, ఇద్దరికి కట్ అయింది. అందుకోసం ఆ డిజైన్ ఏదో వేయలేదు. డిజైన్ కొన్ని వేసినాం, అవి బకెట్లో అవుతున్నాయి, మీరు చూడొచ్చు అవి ఇవే. సో ఇప్పుడు వీటిని 24 అవర్స్ వరకు అంటే రేపటి వరకు కంప్లీట్గా నానబెడదాం. ఆ తర్వాత వీటిని బయటకు తీసి వేడి నీళ్ళల్లో చలిలల్లా మొత్తం వీటిని మరగబెడదాం. తర్వాత వీటిని ఆరబెడదాం అండ్ ఫ్రై అయితే వేద్దాం. ఒక్క వీడియోకు 2 డేస్ అయితే కష్టపడుతున్నాం, చాలా ఎక్స్పెండిచర్ పెట్టినాం. కాబట్టి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే ఫటాఫట్ వీడియోని లైక్ అయితే చేసేయండి. ఒకవేళ రేపు వర్షం రాకుంటే ఈ వీడియో వచ్చేసి ఫినిష్ అవుతుంది, వర్షం వస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడైతే వీటిని ఇక్కడనే నానబెట్టి వెళ్తున్నాం. ఇక చలో The next day. గాయస్ ఈరోజు నెక్స్ట్ డే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నింటి ఒకసారి బయట తీసి చూద్దాం ఏవి ఎట్లా మారినాయి ఏం కథ అని చెప్పేసి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ని మీరు చూడొచ్చు మొత్తం ఎట్లా అయిపోయినాయో. మనకు మొత్తం నాలుగు వరకు తెల్లందాక డిఫరెంట్గా అయినాయి, మొత్తం ఉబ్బినట్టు అయినాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చిప్స్ని మీరు చూడొచ్చు మొత్తం ఎట్లా అయిపోయినాయో. వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళలో వేసి నానబెట్టాలి, తర్వాత సలీలలో వేసి నానబెట్టాలి, తర్వాత వీటిని ఆరబెట్టి మంచిగా ఫ్రై అయితే వేద్దాం నూనెలో. సో 2 భగవాన్లలో మనకు చిప్స్ ఉన్నాయి, 2 భగవాన్లలో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన ఏవైతే చూస్తున్నారో ఈ వైట్ బురుగుబురుగు ఉంది కదా, నిన్న అన్న చెప్పిండు కదా వీటితో ఒక మనం క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి. ఎక్స్పెరిమెంట్ ఏంటిది అంటే మనం దీంట్లోకి స్టార్చ్ అయితే చేయబోతున్నాము. ఆ స్టార్చ్ అంటే ఏంటిది ఏం కథ అనేది మీకు ముందు అయితే చూపిస్తాను. సో వీటిని అంటే అది పట్టుకోదాం పర్రా. గ్యాస్ ఈ చిప్స్ బ్యాచ్లా ఎవరో మహాత్ములు కొయ్యనీకి ఇబ్బంది అయినట్టుంది. మా తెలియదు, మనం అది పిగలేదా? వీళ్ళిద్దరే ఇట్లా ఎవరో ఇగో అట్లే వేసిర్రు, వేసుడు ఎందుకని. ఇక నువ్వే వేసినావు, మళ్ళీ నీకే వచ్చింది, మళ్ళీ మా పేరు చెప్పాలి. మనం తయారు చేసిన 25 కిలోల ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని అయినాయి అంటే మీరు చూడవచ్చు భగవాన్లో ఎన్ని అవుతున్నాయి ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా 25 కిలోల ఫ్రెంచ్ ఫ్రైస్. వెదర్ చేంజ్ అయ్యేసరికి కావచ్చు గాయస్ అందరికి కూడా మొత్తం ఫీవర్ లెక్కనే ఉంది. కాకపోతే ఈ వీడియో ఎట్టి పరిస్థితులలో ఈరోజు కంప్లీట్ చేయాలని చెప్పేసి వర్క్ అయితే నడుస్తూనే ఉంది, అవతలేదు. సో ఇది కంప్లీట్ కాగానే పోయి పండాలి మంచిగా. ఎంటికలు మొత్తం ముచ్చిపోయినాయి అనుకో తెల్లారే వరకు. మన వాటర్ వచ్చేసి గైస్ కంప్లీట్గా వేడైతే అయిపోయినాయి. దీంట్లో మనం కొద్దిగా ఉప్పు అయితే వేద్దాం, ఆ తర్వాత చిప్స్ వేసి మంచిగా గడుగుదాము. ఉప్పు ఎందుకు వేస్తున్నాము అంటే కొద్దిగా టేస్ట్ కోసం అన్నట్టు. అండ్ ఇది ఘోరంగా వేడైనాయి కదా, ఒకవేళ మనం కనుక దీంట్లో చాలాసేపు పెట్టినాం అనుకోండి అవి మొత్తం పిండి అయిపోతాయి. సో అందాదా కొద్ది దగ్గర ఒక 1 మినిట్ 1.5 మినిట్ పెట్టి ఆ తర్వాత దీంట్లోకి తీసేయాలి. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం చిప్స్ వేద్దాం. చిప్స్ వేసిన తర్వాత 1 మినిట్ వరకు దీంట్లో వేడిలో పెడదాం. ఆ తర్వాత దీంట్లోకి తీయంగానే నెక్స్ట్ మినిటే మనం ఇక్కడ చల్లటి వాటర్ ఉన్నాయి అన్నట్టు దీంట్లో వేసి అడుగుదాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చిప్స్ అన్ని అతుక్కొని ఉన్నాయి కదా, అవన్నీ సపరేట్ అయితే కావడం జరుగుతుంది, అది బెనిఫిట్ అన్నట్టు. చలో రే. మనం నిన్న తీసుకొచ్చిన 50 kgs ఆలుగడ్డలు ఏవైతే ఉన్నాయో గైస్ అవి వచ్చేసి కంప్లీట్లీ ఫైనల్ ఫామ్లోకి అయితే మారిపోయినాయి. సో ఇప్పుడు వీటిని మనం గోళీలు అంటే గోళీ వచ్చు బయట చేసేటోళ్ళు రాజస్థాన్ హోటల్ వాళ్ళు గట్టిన డైరెక్ట్ గోళీ ఇచ్చేస్తారు అలా. కాకపోతే ఇవి ఇంకా క్రిస్పీగా కానీ మంచి కానీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ చిప్స్ని అంతేకాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ని దగ్గర 2 నుంచి 3 గంటల వరకు మంచి ఆరబెడదాం ఎండకు. ఆ తర్వాత వీటిని గోలిచ్చినాం అనుకోండి కడక్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు మళ్ళీ వర్షం వచ్చే ఛాన్స్ అవుతుంది, ఏమవుతుందేమో టక్ ఆరబెడదాం.
లేయర్స్ అన్నిటిని ఎండబెడుతున్నాం కానీ ఒక్కోసారి ఎండ వస్తుంది పోతుంది. ఎండ కొడితే 2 గంటలు, కొట్టకపోతే 4 గంటలు. అవి కూడా ఒకసారి ఎట్లా కనిపిస్తున్నాయి. 3 hours later. ఎస్టర్డే గైస్ మీకు అందరికీ చెప్పినా కదా, ఈ ఆలుగడ్డలు కడిగిన వాటర్ వచ్చేసి అవిట్లో ఉన్న బురుగును యూజ్ చేసి మేము స్టార్చ్ని తయారు చేయబోతున్నాం అని చెప్పేసి ఆ స్టార్చ్ మొత్తం ఈ డ్రమ్లో అయితే జమ అయిందనమాట, అడుక్కుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పైన వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ని అయితే తీసేద్దాం. ఆ తర్వాత లాస్ట్కి వచ్చిన స్టార్చ్తోని ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేసి చూపిస్తాం. ఇంకా గుంజు చిప్స్ అన్నీ గాయస్ మంచిగా ఆరినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీంట్లో కడాయిలో మొత్తం నూనె పోసి నూనె గరం చేద్దాం. ఆ తర్వాత గోలిద్దాం. అంతేనా? ఏం చేస్తున్నా నూనె వచ్చేసి గాయస్ మంచిగా గరం అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏవైతే మీరు చిప్స్ చూస్తున్నారో ఈ చిప్స్ అన్నింటినీ నూనెలో వేసుకుంటా మంచిగా గోలిద్దాం. సేమ్ ఇక ఇట్నే గాయస్ ఇక్కడ ఉన్నాయి అన్ని ఆలు చిప్స్ని అయితే మనమైతే ఫ్రై చేయాలి. ఇక అట్లయితే మనకు అందాజ వెళ్తే లాస్ట్కు ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అని చెప్పేసి. ఇరవై 25 కిలోల చిప్స్ని మంచిగా ఫ్రై చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఇంత అయితే అయినాయి. ఇవన్నీ అవే చిప్స్ అనమాట. దీంట్లో ఆల్రెడీ 1 కిలో చిప్స్ తిన్నాం కావచ్చు మేము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే గాయస్ ఫ్రై చేద్దాం. వీటిని ఫ్రై చేసినట్టు ఉన్నది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి ఫ్రై చేయాలి మీడియం, తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి అవి చల్లారినాక. సో 2 సార్లు ఫ్రై చేసి అయితే ఉంటుంది. మనం ఫస్ట్ సారి ఛాన్స్ వేసినాం అనుకోవాలా అది మొత్తం బొగ్గులెక్క అయితే. సో అందుగురించే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసుకుందాం, తర్వాత ఇంకోసారి ఫ్రై చేసుకుందాం. యాభై కేజీల ఆలుగడ్డను మంచిగా కడిగిన తర్వాత చిప్స్ కడిగేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కడిగేసి వాటర్లో మళ్ళీ కడిగిన తర్వాత మేము ఇగో ఇంత స్టార్చ్ని అయితే గాయస్ తయారు చేయగలిగినాము. మీరు ఏదైతే చూస్తారో ఇది మీకు చూస్తే వాటర్ లెక్క అనిపిస్తుంది కావచ్చు, కానీ రియాలిటీగా చెప్పండి అంటే స్టార్చ్ వచ్చేసి ఎట్లాంటిది, ఇది ద్రవ పదార్థం కాదు, ఘన పదార్థం కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉందా వాటర్ లెక్క, ఇప్పుడు దీనిపైన ఇట్లా గట్టిగా ప్రెషర్ పెట్టినా అనుకోండి నా ఏళ్ళు లోపలికి ఓనేవో, మీరు చూడొచ్చు లోపలికి ఓనేవో. అదే ఎట్ ద సేమ్ టైం దీనిపైన మెల్లగా పెట్టినా అనుకోండి ఇయో లోపలికి పోతుంది. ఇప్పుడు నేను ఇట్లా ప్రెషర్ పెట్టి లాగినా అనుకోండి, ఇక మీరు చూసినట్లయితే మొత్తం ముద్దలెక్క వస్తుంది కదా, ఆ ముద్దను మొత్తం ఇట్లా చేతిలో తీసుకుంటా, చేతిలో పట్టుకున్నాం అనుకోండి లిక్విడ్ లెక్క మళ్ళీ గారిపోతుంది. ఇదే స్టార్చ్కి సంబంధించిన స్పెషాలిటీ. ఒకవేళ దీన్నే మనం పెద్ద సైజులో తయారు చేసినాం అనుకోండి, దీనిపై నుంచి మనం ఉరికినాం అనుకో దీని లోపల దిగవడం, అదే దీనిపైన మనం నిలబడి ఆగినాం అనుకో లోపలికి పోతాం. సో దట్ ఈస్ స్టార్చ్. ఒరే మీకు అందరికి ఒక డిఫరెంట్ ఐటమ్ చూపిస్తా దారా. అది గడ్డ కాదు, నీళ్ళు కాదు, బాల్ అవుతుంది. ఏంటి పెడితే కారుతుంది. బాల్ అయింది అది. ఇగో ప్రెషర్ పెట్టినంత షేప్ ఎట్లుంటా అంటే సాలిడ్ లెక్క ఉంటుంది. ఇగో అత్తలేదు, ప్రెషర్ ఇచ్చి పెట్టినాం అనుకో వాటర్ విత్ ఇన్ సెకండ్స్. ఒకవేళ గాయస్ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్ కంప్లీట్ చేసారు అనుకో, మనం ఇటువంటి స్టార్చ్ తెచ్చి మొత్తం పెద్ద సైజులో అయితే ఊప్లెక్ పూల్ని అయితే తయారు చేద్దాము. ఒక దగ్గర ఈ స్టార్చే ఒక 100 kgs అట్లా ప్లాన్ చేద్దాము. తెచ్చి స్విమ్మింగ్ పూల్ వేసి చూపిస్తే ఎట్లా వర్క్ అవుతుంది ఇంకా అని. ఇప్పుడు దీంట్లో అది ఉంది కదా, దీని మీద ప్రెజర్ వేద్దాం, తిరమర వేసి చూద్దాం కింద పడుతుందా లేదా. 1 2 3
లిక్విడే పడుతుంది. ప్రెషర్ మీద షేప్ పడది, ప్రెషర్ పోగానే కింద పడుతుంది. 1 2 3 టేబుల్ పైన అర్థం ఇక. మళ్ళీ దీన్ని రివర్స్ పెట్టినామనుకో వాటర్ లెక్క అవుతుంది. ఫార్టీ 48 hours కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే 25 kgs ఆలు చిప్స్, 25 kgs ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. నిన్న మనం కొన్న ప్యాకెట్లో చూసినాం కదా 20 రూపీస్ ప్యాకెట్లో మనకు వచ్చేసి 50 grams చిప్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే KFC మెనూ ఓపెన్ చేసి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక ప్యాకెట్లో ఎన్ని గ్రామ్స్ వస్తాయి, ఎంత పడుతుంది అనేది చూద్దాం. ఆ తర్వాత దీని గురించి మనకు తెలిసిందే. ఫస్ట్ ఇవన్నీ ఒక్కొక్క కవర్లో నింపుకున్న తర్వాత వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనకు బయట కొంటే ప్రాఫిటా, అంతే అక్కడ మనం తయారు చేసుకున్న ప్రాఫిటా, ఏది మనకు బెస్ట్ ఉంటుందని చెప్పేసి మీకు అయితే చెప్తా. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి గైస్ మీరు చూడొచ్చు ఎంత వెయిట్ అయిందో. మనకు 5 kg 180 grams అయితే అయింది దీని వెయిట్ వచ్చేసి. చిప్స్ వచ్చేసి ఎంత అయింది అంటే 4 kg 230 grams అయితే అయింది. నాకు తెలిసి ఇంకెక్కువనే అయింది కావచ్చు, మేము తిన్నాం మధ్య అలా. సో దానివల్ల అయితే 1 kg మనం ప్లస్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇవన్నిటిని మొత్తం క్యాలిక్యులేషన్ చేసి చెప్తాం మీకు. 5 minutes later. మనకు ఆల్మోస్ట్ దగ్గర 25 kg ఆలుగడ్డల్లో 5 kg చిప్స్ వచ్చినాయి. అంతేకాకుండా అప్రాక్సిమేట్లీ మనం చూసుకున్నట్లయితే 5 kgs ఏమొచ్చినాయిరా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రావడం జరిగింది. మనకు 50 grams చిప్స్ వచ్చేసి 20 రూపీస్ కాబట్టి 5000 grams 2000 రూపీస్ చిప్స్ మీద వస్తుంది ప్రాఫిట్ అంటే అమౌంట్. అంతేకాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు 50 gramsకి KFC మెనూ అయితే చూసినాము, మనకు 100 రూపీస్ అయితే తీసుకుంటారు. దాని ప్రకారం చూసినట్లయితే అది కూడా ఆల్మోస్ట్ 5000 grams అయింది. మేము అందరి దగ్గర కొన్ని తిన్నాం కాబట్టి దాని కాస్ట్ వచ్చేసి మనకు 5000 రూపీస్ అయితే వాడడం జరిగింది. టోటల్ ఎంతరా 5000 + 2000 ఎంతరా గాలి ఎక్కడ వస్తే మన 8,000 2000 రా. 7,000 రా అంటే మళ్ళీ ఎంతరా 5,000 3,000 2000 రా 7,000 అంతే. సో 7,000 రూపీస్ అయితే గాయస్ మనకైతే దీంట్లో డబ్బులు అయితే వచ్చినాయి అన్నట్టు మనం అమ్మితే ఒకవేళ. సో దీంట్లో మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే మీకు చెప్తా, ఎంత ఇన్వెస్ట్ చేసినాం ఏం కథ అని చెప్పేసి. ఆలుగడ్డలు 1740 5,260 రూపీస్ అయితే మిగిలినాయి. దీంట్లోకి ఏంచని నూనె ఎంత ఉంటుంది ఎంత మనకు 100 ఆల్మోస్ట్ 1,500 పడ్డది డిస్కౌంట్ మీద. ఎంత పడ్డదో అంతే చెప్తున్నాం 1,500. ఈ వీడియో పైన 7 2 రోజులు వర్క్ చేసారు కాబట్టి 14 మంది అనుకోండి. ఒక రోజుకు మనకి 100 రూపీస్ అనుకున్నాం మనము. 1,400 రూపీస్ మైనస్ 1,400. ట్రాన్స్పోర్టేషన్ వీడికి రానీకి పోనీకి దానికి దీనికి పెట్రోల్ ఖర్చు మనం 500 అనుకున్నా కానీ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత మిగిలిందో తెలుసారా? ఇలాకని గ్యాస్ 500 ఎంత తెలుసారా? ఎంత మిగిలిందో మైనస్ 500 1,360 రూపీస్ అయితే మిగిలినాయి మనకు. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్. యాక్చువల్లీ ఇవన్నిటిని మేము చాలా ఎక్కువ కాస్ట్ కొనుక్కొచ్చినాం. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫార్మర్స్ అన్న కాంటాక్ట్ అవుతారు, మార్కెట్ ఒక ముందుకే తీసుకుంటారు తక్కువ రేట్ల. లేకుంటే ఎప్పుడైతే ఆలుగడ్డల రేట్ తక్కువ ఉంటుందో అప్పుడు తీసుకొని వీటిని స్టోర్ చేసుకుంటారు. మళ్ళీ కామా 34 రూపాయల కిలో ఉంటే బ్యాగ్ వేసుకొని రారు. చెప్పడం మర్చిపోయినా 1300 మనకు 300 రూపీస్ పైన ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు ఈ బోలు బోకెన్ మేము ఏవైతే వాడినామో ఇవన్నిటికి సంబంధించిన రెంట్ అయితే పే చేయాలి. సో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే గాయస్ ఒక 500-1,000 రూపీస్ ప్రాఫిటే. కాకపోతే దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటిది అని అంటే మనం బయట ఏవైతే చిప్స్ కొనుక్కొని తింటామో వాళ్ళు ఏ అడ్డమైన నూనె తయారు చేస్తారో మనకు తెలియదు. మేము వచ్చేసి మంచి ఫ్రీడమ్ నూనె వాడినాం కాబట్టి మన గొంతు ఏం కాదు, ఎవరికి ఏం కాదు అన్నట్టు. అన్హెల్తీ ఫుడ్ అయితే కాదు ఇది వచ్చేసి కంప్లీట్లీ హెల్తీ. ఎంత తిన్నా సరే ఇక తినుర్రా. ఈ 2 సంవత్సరాల నిండి ఉన్నాయి, వీటిలో 4 రోజులు తింటారు ఇక మన వాళ్ళు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. 2 రోజులు కంటిన్యూస్గా కష్టపడ్డాం. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.